సండ్లే గారు నమస్కారం అండి. కానీ మిమ్మల్ని చూసిన వెంటనే నాకు అనిపించింది, ఒక ఉన్న విషయం చెప్తున్నాను, ఒక 40 ఏళ్ళు ఉంటాయేమో అనుకున్నాను. కానీ నేను ఎంత ఆశ్చర్యపోయినా మీ వయసు మీరు చెబితే నిజంగా ఇలా సాధ్యపడుతుందా అని అనిపించింది నాకు. మీరు ఏ విధంగా ఎన్నేళ్ల నుంచి ఏంటి దేవాలయంకి వచ్చే నేను 48 సంవత్సరాలు అయింది. 16 ఏళ్ళు వచ్చాం ఇక్కడికి. 16 మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మాకు. నేటివ్ ప్లేస్ యాక్చువల్ నేను పుట్టింది గుంటూరు. నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకుంటూ ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. 76 నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గరే ఉన్నాను నేను. అప్పటి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళలేదు. అమ్మవారి దగ్గరే అంటే ఇక్కడ పూర్వం ఇక్కడ చీకటి కోనేరు అని ఒకటి ఉండేది. అమ్మవారికి చాలా ప్రసిద్ధి చెందిన చీకటి కోనేరు. ఇప్పుడు లేదండి? ఇప్పుడు లేదు. ఆ చీకటి కోనేరులో అమ్మవారు బాలా రూపంలో సంచరించేదని అందరూ చెప్తూ ఉండేవాళ్ళు. మాకు చిన్నప్పుడు నిజంగా అమ్మవారు కనిపిస్తుందా అనేటువంటి ఇదిలో ఆ చీకటి కోనేరులో అటు పైన నవదుర్గలు ఉంటాయి. చింతామణి దుర్గని అమ్మవారు చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మవారు ఇప్పటికీ ఉంటుంది. అవన్నీ ఇప్పుడు అక్కడ భవానీ మండపం అంతా కొట్టేసిన తర్వాత ఇప్పుడు అందరికి కనిపిస్తుంది. వెళ్ళే వాళ్ళకి ఘాట్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఆ అమ్మవారి దగ్గర మేము అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ ఆడుకుంటూ ఆ కోనేరులో స్నానం చేసి, అలాగే ఒక విష్ణుకుండం అని ఒకటి ఉండేది. విష్ణుకుండం అంటే అమ్మవారి ఆ చీకటి కోనేరుకి అమ్మవారి గుడికి కరెక్ట్గా బ్యాక్ సైడ్ అక్కడ శ్రీ మహావిష్ణువు నాభిలోంచి బ్రహ్మ వచ్చి, చాలా అద్భుతమైన శిల్పం. అలా పూర్వం అంటే ఇక్కడ కొన్ని సినిమాలు కూడా తీశారు అప్పట్లో. ఆ సినిమాల్లో కూడా కనిపిస్తుంది అమ్మవారు, పాత సినిమాల్లో కనిపిస్తుంది. అది చాలా చిన్న దేవాలయంగా ఉండేది మనకి. అమ్మవారి దేవాలయం అంటే అప్పుడు ఉదయం 6 గంటలకు తెరిచేవారు, 11 గంటలకి నివేదన పెట్టి తలుపులు వేసేసేవాళ్ళు, మళ్ళీ 3 గంటలకు తెరిచేవారు. 7:30 కల్లా ఏమి ఉండేది కాదు అప్పుడు. తర్వాత అలా క్రమేణా మేము అక్కడ తిరుగుతున్న ప్రాంతాలన్నీ కూడా ఏదో గజ్జల సౌండ్ వస్తూ అమ్మవారు ఇక్కడ సంచరిస్తున్నట్టుగా మాకు అనిపించేది. చాలామందికి ఈ అనుభవాలు ఉన్నాయి ఇక్కడ గుడి మీద ఉన్న వాళ్ళకి. నాకు కూడా అటువంటి అనుభవాలు ఉన్నది. చిన్నతనం నుంచి మేము ఇక్కడ పాత వంటశాల ఉండేది అమ్మవారికి. ఆ అమ్మవారికి అక్కడి నుంచి నివేదన తీసుకురావడం, ఆ వంటశాల నుంచి అలా పనిచేసేవాళ్ళం. మేమే పులిహార లడ్డు మేమే కట్టేవాళ్ళం. అప్పుడు ప్రత్యేకంగా అంత వ్యవస్థ కూడా లేదు ఇక్కడ. ఆ పులిహార మేమే తయారు చేసేవాళ్ళం, లడ్డు మేమే తయారు చేసేవాళ్ళం. తర్వాత 79లో కొత్తగా ఈ అయ్యప్పలు నల్ల డ్రెస్ వేసుకొని వస్తున్నారు. అప్పుడే మా గుడికి దర్శనానికి వచ్చారు. ఇప్పుడు రాచకొండ కామేశ్వర శర్మ అని మా బ్రదరు, అతను చూసి నల్ల బట్టలు ఏదో వేసుకుంటున్నారు, మనం కూడా అమ్మవారికి ఏదైనా పెడితే బాగుంటుంది ఇలాగా అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఒక వర్కౌట్ చేశాడు. అమ్మవారి గురించి బాగా చదివి అసలు అమ్మవారు అంటే ఏంటనే దాని విషయంలో తను దేవి భావత అక్కడ తీసుకొని భవానీ దీక్ష పెడితే ఎలా ఉంటుంది అని తను అనుకున్నాడు. సరే మా అందరితోటి చర్చించారు. అప్పుడు అందరు చర్చించి కాంచి పరమాచార్య వారి దగ్గరికి ఇక్కడ లింగముట్ల రామకృష్ణ శర్మ గారని ప్రధాన అర్చకుడు. అప్పుడు వంశపారంపర్యం ఉండేది అప్పుడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు వంశపారంపర్య అర్చకుడు లింగముట్ల రామకృష్ణ శర్మ గారని ఆయన పరమాచార్య వారితో, కాంచి పరమాచార్య వారితో రెగ్యులర్గా వెళ్ళి ఆయనతోటి చర్చ చేస్తుండేవారు. ఆయన ఏం చేశారంటే, పరమాచార్య వారిని కనుక్కుందాం మనం, ఆయన ఆజ్ఞ మేరకు మనం ఈ దీక్ష ఏదైనా ఉంటే ప్రారంభిద్దామని అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది అన్నమాట. అక్కడికి వెళ్తే ఆయన పరమాచార్య వారు వెంటనే, మంచి దీక్షరా నాయన, ఇది మీరు ఇది అర్జునుడు చేశాడు ఈ దీక్షని, భవానీ దీక్ష అనేది అమ్మవారికి ఉంది, ఇది ఎవరికి లేదు, అమ్మవారికి మాత్రం దీక్ష అనేది ఉంది. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటిదే భవానీ దీక్ష అనేది ఉంది. కాబట్టి ఆ భవానీ దీక్షను మీరు పెట్టుకోవచ్చు, చక్కగా భవానీ అని అమ్మవారిని పెట్టుకోండి, ఒక మండలం పెట్టుకోండి దీక్ష అని చెప్పి కార్తీక పౌర్ణమి 1980 కార్తీక పౌర్ణమి రోజున ఈ భవానీ దీక్షను ప్రారంభం చేశాం. మేము 11 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అప్పుడు 80లో. ఆ సంవత్సరం 500 మంది 600 మంది తీసుకున్నారు దీక్ష, భవానీ దీక్ష తీసుకొని అమ్మవారికి జ్యోతి ఊరేగింపులు, రామనామ క్షేత్రం ఉంది ఇక్కడ సత్యనారాయణపురంలో, అక్కడి నుంచి జ్యోతులు ఊరేగింపు పెడదామని చెప్పి అనుకుని జ్యోతులు తీసుకొచ్చి ఊరేగింపుగా అమ్మవారిని తీసుకొచ్చి, అలాగే గిరి ప్రదక్షిణ పెట్టాము. ఫస్ట్ అమ్మవారి కొండ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ మొత్తం గిరి ప్రదక్షిణ చేసాం. గిరి ప్రదక్షిణ చేసి
అమ్మవారికి ఆ భవానీ బంధం, వాళ్ళేమో ఇరుముడి అంటారు, అమ్మవారిని భవానీ బంధం అంటారు దాన్ని. ఈ 40 రోజులు దీక్ష చేసి ఆ సంవత్సరం ఆ చీకటి కోనేరు పైనే ఒక మండపం ఉంది. ఆ మండపంలో మొట్టమొదటిసారి యాగం చేసాం అక్కడ. అమ్మవారికి చండీ యాగం చేసి శతచండీ యాగం, ఈ భవానీ దీక్ష విరమణ చేసాం. అలాగా ఆ భవానీ దీక్షను తీసుకురావడం జరిగింది. ఆ భవానీ దీక్షను తీసుకొచ్చిన తర్వాత ధ్యానాల్లో బాగా విపరీతమైనటువంటి ఆదరణ వచ్చి అప్పటి నుంచి దీక్షలు ఎక్కువ మంది తీసుకోవటం. అలాగే ఈ రోజున దాదాపు 1 కోటి మంది దాకా ఆ దీక్షలో ఉన్నారు ఇప్పుడు. మొత్తం చూసుకుంటే మొన్న కూడా 20 లక్షల మంది పైన వచ్చారు ఇక్కడికి. అది కాకుండా మొత్తం భారతదేశం మొత్తం చూసుకుంటే 1 కోటి మంది పైనే ఉంటారు. అటువంటి విశేషమైన శక్తి కలిగినటువంటి అమ్మవారు ఈ దుర్గా అమ్మవారు. ఇక్కడికి ఎవరు వచ్చినా ఏంటంటే రామానాయుడు గారు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా ఆయన రెగ్యులర్గా వస్తుండేవారు ఆయన. రామానాయుడు గారు ప్రేమనగర్ సినిమా ప్రారంభం చేసే ముందు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మ నేను ఇలాగా నా ఆస్తులన్నీ, నా భార్య మంగళసూత్రాలతో అన్నీ తీసేసి తాకట్టు పెట్టి సినిమా తీస్తున్నాను, తీస్తే ఇక్కడ ఉంటాం లేకపోతే వెళ్ళిపోదామని అమ్మవారిని ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని, ఈ సినిమా హిట్ అయితే ఇంక నా ప్రతి సినిమాకి నీ దగ్గరికి వచ్చి ఆ ఫిల్మ్ బాక్స్ పెట్టుకుంటానని రామానాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఆ సినిమా హిట్ అయిన తర్వాత అమ్మవారికి కవచం చేయించారు ఆయన. తర్వాత ఇంకా ప్రతి సినిమాకి ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన సినిమాలు ఏదొచ్చినా సరే తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టడం, అమ్మవారికి వెండి తలుపులు చేయించారు. ఇప్పటికీ రామానాయుడు గారి పేరు మీద ఉంటాయి శివాలయంలో. మొన్న వెంకటేష్ వస్తే కూడా చెప్పి నేను కూడా చేయిస్తానని అన్నాడు అతను. అందుకని ఏంటంటే వాళ్ళు కృష్ణ గారు విజయనిర్మల గారు వాళ్ళు కూడా పాడి పంట సినిమా అప్పుడు వచ్చారు ఇక్కడికి. ఆయన ప్రతి సినిమాకి వచ్చి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర ఆ బాక్స్ పెట్టి వెళ్ళేవాళ్ళు ఆయన. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కాదు, ఎంతో నమ్మకం, కొన్ని అసలు మామూలు విషయాలు కాదు. అంటే నేను ప్రాక్టికల్గా చూసింది చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ అమ్మవారి, ఎందుకంటే ఇక్కడ పోతనామాచులు అమ్మవారికి ఒక శ్లోకం రాశారు ఇక్కడ, అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుబారడి ఉచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మ మనమ్ముల నుండిడి అమ్మ, దుర్గ మాయమ్మ కృపాభీషత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అన్నాడు. ఒక మనిషికి కావాల్సింది ఏంటి? ఇవే కదా. పటుత్వం ఉండాలి, కవిత్వం అంటే ఏదో ఒకటి భాష, అలాగే సంపదలు, ఇవన్నీ కూడా ఇచ్చేది దుర్గ మాయమ్మ ఇచ్చత. అటువంటి పోతనామాచులు అమ్మవారి గురించి ఆ రోజున 16వ శతాబ్దంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆయన శ్లోకాన్ని రాశారు ఇక్కడ. అది ఇప్పటికీ అమ్మవారి గుమ్మం పైన ఆ శ్లోకం రాసి ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ప్రతి విషయం ఒకటి కాదు, మన ఇంట్లో ఒక పెద్దమ్మలాగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది అది ఇక్కడ అమ్మవారిని. ఎందుకంటే మనకి సృష్టి మొత్తం కూడా ప్రాధాన్యత అమ్మవారికే ఉంది, శక్తి స్వరూపం. ఎందుకంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే కోరుకున్నది ఇస్తుంది, క్రియ కూడా ఆవిడే చేస్తుంది, జ్ఞానాన్ని కూడా ఆవిడే కలగజేస్తుంది. అటువంటి శ్రీచక్రాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆయన 778 అయినది శతాబ్దం. అమ్మవారి దగ్గరికి ఆయన 20వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చినట్టుగా మనకి ఆయన శ్రీచక్రం ప్రతిష్ఠ చేశారని చెప్పి మనకి పూర్వీకులంతా చెప్తూ వస్తుంటారు. ఆ శ్రీచక్రం ఇప్పటికీ అక్కడే ఉంటుంది. అమ్మవారికి ఎడం పక్కన ఉంటుంది. అమ్మవారికి ఉండేటువంటి సూర్యచంద్రులు ఉంటారు అమ్మవారికి, అంటే సాక్షులు. ఇక్కడ ఏంటంటే ప్రాధాన్యత ఆ శ్రీచక్రానికి ప్రాధాన్యత ఎక్కువ. ఆ శ్రీచక్రం అమ్మవారికి వామభాగంలో ఉండి అమ్మవారిని చూస్తూ ఉంటుంది అన్నమాట. ఆ శ్రీచక్రానికి ప్రతినిత్యం కొన్ని కోట్ల కుంకుమార్చన జరిగింది దాన్ని అన్ని సంవత్సరాల నుంచి. అందుకని ఏంటంటే శృంగేరి వాళ్ళు, మన దేవాలయం సాంప్రదాయం శృంగేరి సాంప్రదాయం అంటారు. అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులది శృంగేరి సాంప్రదాయం. ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి వాళ్ళు. అందుకనే భారతీ తీర్థ స్వామి వారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి లోపలికి వెళ్ళి పూజ చేస్తారు ఆయన. అలాగే కాంచి పరమాచార్య వారు ఉన్నప్పుడు ఆయన 80లో వచ్చినప్పుడు అమ్మవారికి కుంభాభిషేకం చేశారు ఆయన పరమాచార్య వారి దగ్గర ఉండి. తర్వాత అమ్మవారికి మొత్తం స్వర్ణ తాపడం అయినప్పుడు మళ్ళీ ఇప్పుడున్న భారతీ తీర్థ స్వామి వారు వచ్చి
అమ్మవారికి అన్ని కార్యక్రమాలు చేసి కుంభాభిషేకం వారు చేశారు. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారిని దూరం నుంచి చూస్తుంటారు, వాళ్ళకి సంతృప్తి కలగదు, వాళ్ళకి మళ్ళీ లోపలికి వెళ్ళాలండి, మాకు లోపలికి అవకాశం కల్పించండి అంటారు. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ శక్తి స్వరూపిణి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దేవతలు. మనకి పూర్వీకులు చెప్పినట్టయితే అర్జునుడు ఇక్కడ తపస్సు చేసినప్పుడు అమ్మవారి ఆయనకి ప్రత్యక్షమే సాక్షాత్తు పాశుపతాస్త్రం ఆయనకి సమర్పించింది. ఇక్కడ పాశుపతాస్త్రాన్ని పొందాడు అర్జునుడు. అదే ఇంద్ర కీలాద్రి. అదే ఉంది ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ, ఇంద్రకీలాద్రిని ఎలా వచ్చింది అసలు? ఇంద్రుడు మొట్టమొదటిసారి ఇక్కడ అమ్మవారికి పూజ చేశారు. ఇంద్రుడు కీలుడు అనే ఆయన తపస్సు చేశాడు. కీలుడు తపస్సు చేసి అమ్మవారిని తన హృదయంలో దాచుకోవాలని ఆయన కోరిక. ఆయన తపస్సు, ఆయనకి నారద మహర్షి ఆయనకి చెప్పారట, నువ్వు అమ్మవారి గురించి తపస్సు చేయి, అమ్మవారి ప్రత్యక్షం అవుతుందని చెప్పి. అద్రి అంటే కొండ, అది ఇంద్ర కీల్ అద్రి. అందుకని ఇక్కడ అమ్మవారికి మొట్టమొదటిసారి పూజ చేసిన వాళ్ళు ఇంద్రుడు, దేవతలందరూ కూడా. అది ఈ క్షేత్రమే చాలా ప్రాధాన్యత. అంటే స్వయంభూ అని అంటారు. స్వయంభూ అంతే, అదే స్వయంభూ. ఆవిడ వెలిసింది అక్కడ. తర్వాత కీలుణ్ణి ఒక అద్రిగా ఉండమని చెప్పింది ఆవిడ అమ్మవారు. నేను దుర్గమాసురుని సంహారం తర్వాత కదా అమ్మవారు ఇక్కడ వెలిసింది. దుర్గమాసురుడి సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ వెలిసిందని చెప్పి మనకి పురాణాలు, ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ కీలుడు ఇక్కడ అద్రిగా వెలిసి ఆయన కొండ రూపంలో ఉన్నారు. ఆ కొండలో ఈ అమ్మవారు వచ్చి ఉంది. అందుకని ఆ గుహ లోపలికి ఉంటుంది అమ్మవారు. అదంతా గుహ మనకి ఇప్పుడు అలా కనిపిస్తుంది. ఆ లోపలంతా కూడా కొండ, అదంతా ఆ కొండలో అమ్మవారు ఉంటుంది. కానీ మీరు ఆల్మోస్ట్ 75 నుంచి 1975 నుంచి మీరు టెంపుల్లోకి లింకప్ అయి ఉన్నారు యాక్చువల్లీ. అయితే అప్పుడు ఎలా ఉండేది విగ్రహం, ఇప్పుడు ఎలా ఉండేది, లేదంటే అప్పుడు గుడి ఎలా ఉండేది, ఇప్పుడు గుడి ఎలా ఉండేది? అంటే యాక్చువల్గా అప్పుడైతే మనకి మెట్లు, ఇవే మెట్లు. అప్పుడు ఇక్కడ నుంచి మెట్లు ఉండేవి. మనకి ఘాట్ రోడ్డు తర్వాత 73లో ఘాట్ రోడ్డు వేశారు. అంత పూర్వం అంటే కొండ ఎక్కే వచ్చేవాళ్ళు కదా జనం అంతా కూడా, జనం ఎక్కువ ఉండేవాళ్ళు కదా. మనకి ఎప్పుడైతే ఈ భవానీ దీక్ష వచ్చిందో, భవానీ దీక్ష తర్వాత కొన్ని మార్పులు చేశారు. దేవాలయాన్ని పెద్దదిగా చేశారు. 80లో దేవాలయం పెద్దది చేశారు. అమ్మవారి కంటే కూడా శివాలయం పురాతనమైంది. ఇక్కడ శివుడి దేవాలయం మొట్టమొదటి కట్టింది అది దరిదాపు 3000 సంవత్సరాల నాటిదని చెప్తారు. అది శివాలయం. ఎందుకంటే అంత పెద్ద శివలింగం మనకి భారతదేశంలో ఎక్కడ కనిపించదు. మొన్న శివాలయాన్ని మొత్తం బాగు చేయడానికి మొత్తం పడగొడితే ఆ శివలింగాన్ని కూడా అసలు దీని ప్రాధాన్యత ఏంటో, ఎంతవరకు లోతు ఉందని చూస్తే అసలు ఎక్కడ లేదు. అసలు లోపల ఎక్కడికో ఉంది, అది పాతాళానికి ఉంది అది. దాంతో వీళ్ళు మూసేశారు దీంతో మనకి ఎందుకని మూసేసి మళ్ళీ యథాప్రకారం అదే శివలింగం. ఎందుకంటే వశిష్ఠుడు ప్రతిష్ఠ అది ఆ శివలింగం. అంత ప్రాధాన్యత ఆ శివలింగానికి. అందుకంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ దుర్గా అమ్మవారు పైన ఉంటారు, మల్లేశ్వరుడు కింద ఉంటాడు. దుర్గా మల్లేశ్వర స్వామి అనేది తర్వాత వచ్చింది మనకి. మొదట ఉన్నది కనకదుర్గే. అంటే ఇక్కడ కనక ప్రభలతోటి కనక వర్షం కురిసింది ఇక్కడ అమ్మవారు. కనక వర్షం కురవడం చేసి దుర్గాల్లా కనకదుర్గ అయింది. అందుకనే అమ్మవారు ముఖం అంతా కూడా బంగారు రూపంలో ఉంటుంది. అమ్మవారు స్వర్ణ తాపడం లాగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారు ఏంటంటే మనకి ఎప్పుడు చూసినా కూడా ఆ కళ పోదు ఎప్పుడు. అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు అమ్మవారు అలాగే ఉన్నారు. అమ్మవారి కళ మారలేదు. ఆ అమ్మవారికి అలంకారం చేసేవాళ్ళు కూడా అలాగే చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి కొంతమందికి అనిపిస్తుంది ఎలా చేస్తారండి అలంకారం అంటారు. ఆయన అడిగితే కూర్చుంటుంది ఆవిడ, నేను చేస్తాను అంతే, సరిగ్గా కూర్చోదు ఆవిడ అంటాడు ఆయన. శంకరమంచి ప్రసాద్ అని ఆయన ఇప్పుడు 70 ఏళ్ళు పైనే ఉంటాయి ఆయనకి. ఆయన 50 ఏళ్ళ బట్టి చేస్తున్నాడు అమ్మవారికి. 50 ఏళ్ళ నుంచి ఆయన అలంకారం చేస్తున్నాడు. అంతకుముందు కుందుర్తి సత్యం గారని ఒక ఆయన ఉండేవారు, ఆయన చేసేవాడు. ఆయన ఈయన చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఈయన చేస్తున్నారు అనమాట. ఈయనకి ఏంటంటే అమ్మవారి దగ్గర బల్ల వేసుకుని కూర్చుంటాడు అమ్మవారి ముందు. అమ్మవారికి స్నాపనాభిషేకం అయిన తర్వాత ఆయనే ఉంటారు. 3-4 గంటలసే పడుతుంది అమ్మవారికి అలంకారం చేస్తాడు ఆయన. అలంకారం చేసేటప్పుడు ఏంటంటే ఆయన అమ్మవారిని ఏమంటే మీరు కొంచెం అమ్మవారికి కొంచెం కళ్ళు
అది సరే కూర్చోవట్లేదు, ఏం చేయను నేను. అలాగే అమ్మవారితో లీనమైపోతాడు ఆయన, మాట్లాడతాడు ఆయన అమ్మవారితో. ఆయనకి ఎందుకంటే అమ్మవారిని ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చినా ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగోపోయినా సరే ప్రత్యేకంగా వచ్చి అలంకారం కోసం పైకి వస్తాడు ఆయన. అంటే అమ్మవారు అంత చిన్నపిల్ల మనస్తత్వం ఆవిడ. అందుకనే బాలా రూపంలో సంచరిస్తున్నాడు. తాడేపల్లి రాఘవనాథ శాస్త్రి గారు వచ్చేవారు ఇక్కడికి 80లో ఆయన ఉన్నప్పుడు. తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు వచ్చేవారు. ఆయన చెప్పేవారు, ఆయన అమ్మవారు చాలా ప్రభావం కలిగింది, జాగ్రత్తగా షోడశీలు మహామంత్రాలతో అమ్మవారిని పూజ చేయండి చక్కగా అని చెప్పేవారు ఆయన. ఎందుకంటే పూర్వీకులందరూ కూడా అలాగే చేసేవాళ్ళు. మాకు కూడా ఆయన విష్ణుపట్ల లక్ష్మీ గణాపతి గారు మా గురువు గారు ఆయన ఇక్కడ వేద పండితులైన ఆయన మా అందరికీ కూడా ఈ పంచదశి షోడశి లాంటి మహావిద్యలన్నీ కూడా మాకు ఇచ్చారు ఆయన. మేము కూడా ఇప్పటికీ కూడా కొంతమంది అనుష్ఠానం చేసి ఇక్కడ అమ్మవారికి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం మీరు ఏదో చేస్తున్నారు, దాన్ని ఏమంటారు? మహావిద్య షోడశి అంటే శ్రీ విద్య ఉపాసన అంటారు దాన్ని. ఓకే. అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు మనకి కొన్ని ఆచారాలు, కొన్ని పూజలు, కొన్ని అనుష్ఠానాలు మనకి ఇచ్చారు ఆయన. అంటే అమ్మవారిని ఈ విధంగా అనుష్ఠించాలి. శ్రీచక్ర నవావరణ అర్చన ఉంది, 9 ఆవరణలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క పూజ. ఆ ఆవరణ పూజలు చేయాలంటే ఈ మహావిద్య ఉండాలి. ఈ పంచదశి షోడశి ఉన్నవాళ్ళు ఆ శ్రీచక్ర నవావరణార్చన చేయాలి. అందుకని ఏంటంటే మనకి అమ్మవారి స్వరూపం అంతా కూడా శ్రీచక్రమే. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అని అమ్మవారికి. అంటే శ్రీచక్ర రాజ నిలయ, ఆవిడ నిలయమే, ఆవిడుండే వ్యవస్థే శ్రీచక్రం. అందుకనంటే అమ్మవారి గోపురం, అమ్మవారి యొక్క స్ట్రక్చర్ మొత్తం కూడా శ్రీచక్రంలాగే ఉంటుంది. రైట్. కానీ అమ్మవారి ముక్కు పుడకకి చాలా ఏళ్ల నుంచి ఒక ప్రత్యేకమైన ఏమంటారు మహత్యం ఉంది అని చెప్తుంటారు. అసలు నిజానికి అమ్మవారి ముక్కు పుడకకున్న ప్రాశస్త్యం అంటే ఏం చెప్తారండి? అమ్మవారికి మనకి చెప్పేది ఏంటంటే స్త్రీలకి అతి ముఖ్యమైనది ముక్కు పుడక. గంగా అమ్మవారిని ఆ ముక్కు పుడక కోసం అడుగుతుంది అన్నమాట. అమ్మవారు అంటే అన్ని ఆహారాలు ఇస్తారు కానీ ముక్కు పుడక మాత్రం ఇవ్వనట్టు. ముక్కు పుడక మాత్రం నేను ఇవ్వకూడదు అంటే కాదు, నాకు కావాలది అని గంగా అమ్మవారు పట్టుబడుతుందట. ఆవిడే కృష్ణవేణి. ఓకే. అందుకంటే అమ్మవారు ఏం చేసిందంటే ఎప్పటికైనా నీ ముక్కు పుడక నేను అందుకుంటాను అని. అది చాలా ప్రయత్నాలు జరిగినాయి కూడా ఇక్కడ. అప్పట్లో మనకి ఇవన్నీ ఉండేది కాదు కదా. ఆ కొండ ఈ కొండ కలిసి ఉండేది. మంగళగిరి కొండ, ఈ ఇంద్రకీలాద్రి 2 కలిసి ఉండేది. ఈ మధ్యలో నుంచి కదా చీల్చుకొచ్చింది గంగా కృష్ణవేణి. అవును అవును. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ముక్కు పొడక అందుకోవడం కోసమని వస్తుంది. అమ్మవారికి దగ్గరకు వస్తుంది గంగా అమ్మవారు ఎప్పటికైనా. అందుకనే ఆయన కూడా బ్రహ్మం గారు కూడా కలియుగాంతంలో ముక్కు పొడక అందుకుంటుంది. అవును, అమ్మవారి ముక్కు పొడక వరకు నీళ్ళు వచ్చాయి అని అంటే కలియుగాంతం అని చెప్పాను. అది నిజమేనా? మీరు నమ్ముతారా దాన్ని? అవునా? ఎందుకంటే ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి కదా అమ్మవారి దగ్గర. అమ్మవారి దగ్గర చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి అమ్మవారికి. ఎందుకంటే అంటే మీరు చూసినవి ఏమిటి అందులో? నేను చూసినవి ఏంటంటే ఇక్కడ ఏది అనుకున్నా కూడా అమ్మవారి జరుగుతున్నాయి ప్రతి విషయంలో. ఎవరైనా ఏదన్నా అమ్మవారి గురించి ఏదైనా అనుకుంటే, అమ్మ నాకు ఏదైనా చెయ్యి, నా ఇంట్లో కష్టాలు ఉన్నాయి అంటే వాళ్ళకి వెంటనే అమ్మవారు కరుణిస్తుంది. అలాగే మేము ఎంతోమందికి ఇంకలు కాదు అమ్మవారికి కొన్ని ఈ రోజున అంటే 1980 తర్వాత అమ్మవారి యొక్క స్థితి మారిపోయింది ఇక్కడ. ఏ విధంగా అంటారు? విపరీతంగా జనాభా పెరగడం కానీ ఏంటి, ఆ 80 నుంచి ఈ డెవలప్మెంట్స్ ఎక్కువైంది అమ్మవారికి. వాస్తు రీత్యా కానీ ఆగమ వాస్తు రీత్యా చాలా తీసుకొచ్చారు అమ్మవారికి. ఏంటి ఆ నైరుతి మెట్లు తీసుకురావటం, అలాగే నైరుతి నుంచి ఘాట్ రోడ్డు వేయటం, ఇలాంటివన్నీ కూడా కోనేర్లు మూసేయటం. అయితే అవి కొన్ని చాలామంది అది ప్రాధాన్యత లేకుండా మూసేశారు అంటారు. కానీ నైరుతిలో నీరు ఉండకూడదు వాస్తురీత్యా. సో గుడికి కూడా వాస్తు అంటారు. గుడికి కూడా అంటే దేవాలయానికి వాస్తు అసలు మనకి భారతదేశానికే వాస్తు లేదు. ముందు భారతదేశానికే వాస్తు లేదు. దేవాలయానికి అంటే ఆగమ శాస్త్రం ఉంది
దేవాలయానికి వాస్తు కంటే కూడా ఆగమ శాస్త్రం ప్రకారం మనం దేవాలయం మాత్రం ఉండాలి. మరి అలా చూసుకుంటే మనకి అమ్మవారికి దక్షిణం వైపు గంగ ఉంటుంది, ఉత్తరం ఉండదు, దక్షిణం వైపు ఉంటుంది. ఇటువంటి అన్నీ కూడా కొన్ని చూసుకుంటే దానివల్ల కూడా కొన్ని అవయోగాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు సమస్యలు రావటం ఏంటి, ఏదో ఒక దానిలో ఎవరో ఒకళ్ళు అల్లరి పాలవటం ఈ విజయవాడలో, ఇటువంటివన్నీ కూడా. అలాగే విజయాన్ని కూడా అలాగే లభిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకంటే అమ్మవారి దృష్టి అంతా కూడా తూర్పు వైపు ఉంటుంది. అమ్మవారు చూస్తున్నంతసేపు అదంతా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందింది. అమ్మవారికి ముందే కదా ఇదంతా, ఈ బీసెంట్ రోడ్డు కానీ, ఏలూరు రోడ్డు కానీ, వంద రోడ్లు ఇవన్నీ కూడా, ఈ వన్ టౌన్ ఈ రోజున పూర్వం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది వన్ టౌన్. అందుకని ఏంటంటే వీళ్ళందరూ కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా వచ్చి అమ్మవారికి అన్నీ సమర్పించుకుంటూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం వల్ల మేము ఇంత పెరిగాం, ఇలా ఉన్నాం అని. ఎంతో అసలు ఒకరు కాదు, ఇక్కడ ఉన్న వైశ్యులు ప్రత్యేకంగా, వైశ్యులు వ్యాపారస్తులు ఎంతోమంది అమ్మవారిని కొలిసి అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకున్న వాళ్ళు ఉన్నారు. అంజలి గారు ఉన్నారు. అంజలి గారు 1948లో యాక్టర్ అంజలి గారు. ఆవిడకి ఇప్పుడు ఆవిడ పేరు మీద ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు ఆవిడ కుంకుమ పూజ చేయిస్తుంది. ఆవిడ చెప్తూ ఉంటుంది, ఆవిడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాను నేను, బాలరూపంలో నాకు కనిపించింది. ఇప్పటికీ అందరూ అంటూ ఉంటారు, ఆ లైన్లో ధర్మదర్శనంలో నుంచి ఉంటారు వాళ్ళు, అమ్మవారు బాలరూపంలో తిరుగుతుంది అక్కడ ఏంటి, నువ్వు భర్త ఎగురుతూ ఉంటారు ఏంటి, వాళ్ళు వీళ్ళని కొట్టేస్తూ ఉంటారు. అంటే అమ్మవారు అంత విశేషమైనటువంటి శక్తి స్వరూపిణి ఇక్కడ ఆవిడ. అందుకేనంటే ఇక్కడ అమ్మవారిని ఎవరైతే అమ్మవారిని అనుష్ఠానం చేస్తారో, ఎవరైతే అమ్మని నమ్మి అమ్మ దగ్గర పాదాల దగ్గర చేస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి యోగం ఉంటుంది ఇక్కడ. దానిలో ఎటువంటి ఇది లేదు, సమస్య లేదు. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ కొండపైన అమ్మవారికి శుక్రవారం, మంగళవారం లేదంటే ఆస్పీషియస్ డేస్ అని అంటే ఏమేం చెప్తారు సార్? పౌర్ణమి, అమావాస్య, మంగళవారం అంటే ఈ రాహుకాలం సమయంలో ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తారు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో మనకి రాహువుకి కేతువులకి ఆధిపత్యాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గా అమ్మవారు. అందుకని ఈ కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు, అష్టమ రాహు ఉన్నవాళ్ళు, అలాగే సప్తమంలో వివాహ స్థానంలో స్త్రీలకి సప్తమంలో రాహు ఉంటే భర్త ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. వాళ్ళకి సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళు. ఎందుకంటే అర్ధనాశం, మనస్తాపం, వ్యాధి రూపేణ పీడితం, బంధు మిత్ర సుహృత్ క్లేశం అన్నాడు. ఇవన్నీ కూడా రకాలుగా ఉన్నాయో మనుషులకి బాధలు, మామూలు కాదు. ఒక రాహు కాలసర్పదోషం మనిషికి పడిందంటే వాడు రాజీవ్ గాంధీ అయినా సరే, రాహుల్ గాంధీ అయినా సరే. రాహుల్ గాంధీ కాలసర్పదోషం, మరి వివాహం లేదు, ఏం తక్కువ ఆయనకి, అదే కదా. అలాగే చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఎక్కువ మందికి కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి రాజకీయాల్లో బాగా రాణిస్తారు. వాళ్ళు రాజకీయాల్లో బాగా రాణిస్తారు, విశేషమైనటువంటి ధనాన్ని సంపాదిస్తారు. కానీ పర్సనల్ లైఫ్ ఉండదు, ఏదో ఒక దెబ్బ కొడుతున్నాడు. సంతానం ఉండదు కొంతమందికి వివాహం కాదు, కొంతమందికి వివాహమైన ఏదో సమస్యలు ఉంటాయి. అలాగే సప్తమంలో రాహు ఉంటే బహుకలత్ర యోగం అన్నాడు. అంటే ఎక్కువ మందితో వివాహాలు జరుగుతాయి, భార్య చనిపోతూ ఉంటుంది, లేదా భార్య ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇలాగా అవయోగాలన్నీ కూడా సప్తమ రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఈ కుజ రాహువులు ప్రభావం ఎక్కువ మనుషుల మీద ఉంటుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద బాగా దెబ్బ కొడుతుంది ఇది. అందుకని వాళ్ళు ఎంత ఏం చేస్తారంటే ఎక్కువగా అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు. అందుకనే తమిళనాడు కానీ ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా కూడా దుర్గా అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు వాళ్ళు. దుర్గని ఏ రూపంలో అయినా సరే దుర్గను పూజిస్తారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆయన సర్పాకారంలో ఉన్నారు కాబట్టి, ఆయన సంచరించారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ప్రత్యేకంగా ఈ దోషాలన్నిటికీ కూడా పూజిస్తారు అన్నమాట. అందుకని దుర్గా అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామికి ఆ రాహుకాల సమయంలో ప్రత్యేక పూజలు చేయటం అనేది జరుగుతుంది. అలాగే శుక్రవారం 10:30 to 12 రాహుకాలం, అలాగే మంగళవారం 3 to 4:30 రాహుకాలం. ఆ రాహుకాలంలో పూజలు ప్రత్యేకంగా చేస్తే ఆ సమయంలో దుర్గా పూజ ఎవరైతే చేస్తారో అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి యోగం జరిగిస్తుందని. ఈ దోషం అంటే ఈ కాలసర్పదోషం అనేది పోదు ఎవరికి, మీరు ఎన్ని పూజలు చేసినా కాలసర్పదోషం పోవడం అనేది అసాధ్యం. అది వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. కానీ ఈ పూజ అనేది ప్రత్యేకం.
ఈ పూజ ప్రభావం పనిచేస్తుంది. కాలసర్ప దోషం అనేది బాగా పెద్ద దోషం ఉంటే ఈ పూజ వల్ల ఏంటంటే వాళ్ళకి అంత దోషాలు లేకుండా చిన్న చిన్న వాటితో పోతుంది అన్నమాట. రైట్. కానీ మంగళవారం శుక్రవారం ఈ నిమ్మకాయ దీపాలను పెడుతూ ఉంటారు కదా మీరు చెప్పిన పర్టికులర్ టైమింగ్లో. మంగళవారం అయితే ఒక టైం ఉంది, శుక్రవారం అయితే ఒక టైం ఉంది. ఆ నిమ్మకాయ దీపాలు చాలా మంది ఇంట్లో కూడా పెట్టచ్చు అని అంటారు. ఇంట్లో కూడా పెట్టాలి, మరి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దేవాలయంలోనే కాదు, అది నింబు ఫలం అనేది ప్రత్యేకమైనటువంటి దేవతకి ప్రీతికరమైనది. బలిహరణకు సంబంధించింది, అది బలుల్లో వాడేటువంటిది. ఇప్పుడు ఎందుకంటే ఒక వాహనాన్ని తీసుకెళ్తే నిమ్మకాయ కావాలి వాళ్ళకి, తొక్కిస్తే వాళ్ళకి ఆ దోషం పోతుంది. ఎందుకంటే దోష నివారణ చేసేది నిమ్మకాయ. అందుకని దాన్ని ఒక మూఢనమ్మకంగా చూసే వాళ్ళు కూడా ఉన్నారండి. మీ ఉద్దేశ ప్రకారం ఒక నిమ్మకాయ గురించి అలా కాదు. ఇప్పుడు మన సనాతన ధర్మంలో మహర్షులు రకరకాలైనటువంటి పూజలు, ప్రతి దానికి ప్రభావం ఉంటుంది. అంటే నమ్మని వాళ్ళకి ఏది ఉండదు. ఇప్పుడు మనం ఏదో దారిలో వెళ్తూ ఉంటాం, సడన్గా అప్పుడుదా బాగానే ఉంటాడు, సడన్గా కొలాప్స్ అయిపోతాడు, పడిపోతాడు. ఎందుకు పడిపోతున్నావు? నీ గ్రహస్థితి, అది నీ గ్రహస్థితి బాగుండలేదు. ఈ గ్రహస్థితి అనేది ఏంటంటే కొంతమందికి, ఇది మనకే కాదు పూర్వీకుల నుంచి కూడా ఈ జ్యోతిష శాస్త్రం అనేది వస్తుంది. పరాశరుడు, మిహిరుడు. ఇప్పుడు మిహిరుడు కథ తెలిసిందే కదా అందరికీ. వరాహ మిహిరుడు అని పేరు ఆయనకి. వరాహం అంటే పంది. దాని ద్వారా ఆ పిల్లవాడు చనిపోతాడని చెప్పి ఆయన ప్రిడిక్ట్ చేశాడు. అది ప్రిడిక్ట్ చేయడం వల్ల ఏంటంటే అది నిజంగా జరిగింది. మహారాజు ముందు నమ్మలేదు, తర్వాత జరిగిన తర్వాత నమ్మి అతనికి వరాహ మిహిరుడు అని, పరాశరుని కుమారుడైన మిహిరుడికి ఆ పేరు వచ్చింది. అలాగే జైమిని మహర్షి, జ్యోతిష శాస్త్రంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పంద ఆయన. అలాగే వీళ్ళందరూ కూడా, కాళిదాసు కానీ వీళ్ళందరూ కూడా మన కళ్ళ ముందు ఉజ్జయిని వెళ్తే మహాకవి కాళిదాసు, భోజరాజు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పటికీ అక్కడికి వెళ్తే దాని ప్రభావం అంతా మనకు కనిపిస్తుంది. ఆ వైబ్రేషన్స్ అన్నీ ఉంటాయి అక్కడ. అందుకని ఇక్కడ ఏంటంటే ఆ ఖడ్గమాల చదివేటప్పుడు, ఖడ్గమాల లోపల కూర్చొని కాసేపు అమ్మవారిని తెల్లవారుజాన ఖడ్గమాల చేస్తాం. ఆ ఖడ్గమాల మంత్రాలు వింటే వైబ్రేషన్స్ వస్తాయి మనకి లోపల అమ్మవారు. ఎందుకంటే ఆ అనుష్ఠానం, దాన్ని అనుష్ఠించాలి. దాన్ని అనుష్ఠించకుండా నువ్వు దాని కొన్ని సాంప్రదాయాలు చెప్పారు మహర్షులు. ఆ సాంప్రదాయాలు మీరు దాన్ని ఆచరణ చేయాలి కదా. ఇప్పుడు మడి ఆచారం ఇవన్నీ ఉన్నాయి. మడి ఆచారం అంటే ఏంటి? భగవంతుడి దగ్గరికి శుద్ధిగా వెళ్ళటం. నువ్వు చక్కగా స్నానం చేయాలి, అదే మడి. ప్రత్యేకంగా ఇప్పుడు మీరంటే అనుష్ఠానాలు అంటారు, పెద్ద మళ్ళు అంటారు, అది ఉంటాయి. అందరికీ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉంది. ఇది నీకు నాకనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆచార సాంప్రదాయాలు పాటించి చేస్తే అమ్మవారే అనుగ్రహిస్తుంది. భగవతి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలిగింది. ఇది ఈ రోజున కొన్ని లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటూ అమ్మవారిని ఆరాధిస్తున్నారంటే వాళ్ళకి ప్రత్యక్షంగా జరిగినాయి కాబట్టి వాళ్ళందరూ ఇంత కష్టపడి రావాలా అమ్మవారి దగ్గరికి. తిరుపతి అంతమంది, కొన్ని కోట్ల మంది తిరుపతికి వెళ్ళాలా. ఏంటంటే ఆకర్షణ శక్తి. ఎక్కడ ఆకర్షణ శక్తి ఉందో అదే దేవుడు, భగవంతుడు. ఎందుకంటే మనకి ఈ రూపంలో ఉండదు. మనకి భగవంతుడు ఎప్పుడు కూడా ఆత్మశక్తి ఉంటుంది మనకి. దాన్ని మనం ఈ షట్చక్రాలని డెవలప్ చేసుకోవటమే కదా. ఇప్పుడు యోగం అంటే ఏంటిది? మనకు ఉండేటువంటి ఇక్కడ కుంకుమ పెడుతున్నాం, కుంకుమ ఇక్కడ పెడతారు, కానీ మనం పెట్టవలసింది కరెక్ట్గా ఇక్కడ. ఇది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం అనేది కదిలించాలి. మనం కదిలించేదే ఈ కుంకుమ. కానీ ఏదో ఒక తిలకం మనం ఇక్కడ ధరిస్తే ఆజ్ఞాచక్రం కదిలించినట్టు. అది దానివల్ల మనకి యాక్టివేట్ అవుతాయి అన్నీ. అలాగే విశుద్ధి చక్రం ఏమిటి, ఇవన్నీ కూడా మనం చేస్తే మరి ఈ రోజున మనకి ఇక్కడంటే మనకి తక్కువ. అటు హరిద్వార్ నుంచి ఆ దేవభూమి అంతా కూడా వెలిగిపోతుంది ఈ రోజున. అక్కడంతా వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు తపస్సులు ఎలా చేస్తున్నారు, ఎన్ని విశేషమైన యోగాలు జరుగుతున్నాయి అక్కడ. ఇప్పుడు మనకి అవాంతరాలు జరుగుతున్నాయి అంటే కూడా అక్కడికి వెళ్ళి తప్పుడు చేస్తున్నారు కాబట్టి అవాంతరాలు జరుగుతూ చూపిస్తున్నాయి. ఇలా చేయకపోతే ఇలా జరుగుతుంది మీకు అని జరుగుతోంది కదా. ప్రకృతిని మించింది లేదు కదా. ప్రకృతే భగవంతుడు. ప్రకృతినే మనం చేసే ప్రతిదీ ప్రకృతికి అనుసంధానమై ఉంటుంది. అందుకని ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క పని చాలా శ్రద్ధగా కాసేపు కళ్ళు మూసుకుండి ఏది ధ్యానం చేస్తే అది కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారిని చూడాలనుకుంటే సాధన చేయి,
ఎంతమంది సాధన చేసి అమ్మవారిని దర్శించుకోలేదు? అవును. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే కాదు, ఇప్పుడు అమెరికాలో ఓ పెద్ద శ్రీచక్రం ఉంది అక్కడ, సియాటల్ దగ్గర, పోర్ట్లాండ్ దగ్గర. వాళ్ళు తీసుకెళ్ళారు అక్కడికి, ఆ శ్రీచక్రం దగ్గరికి తీసుకెళ్లారు. ఆ శ్రీచక్రం అతి పెద్ద శ్రీచక్రం, అది ప్రపంచంలో లేదు ఎక్కడ. ఎవరు వేశారు అంత పెద్ద శ్రీచక్రం? అంత పెద్ద శ్రీచక్రం ఎవరు వేయలేదు కదా. ఆ వాళ్ళకే ఆశ్చర్యం. పారామౌంట్లోనే ఎక్కడో అది పెద్ద శ్రీచక్రం, అతి పెద్ద శ్రీచక్రం. ఆ శ్రీచక్రాన్ని వీళ్ళు ఏమిటో అర్థం కాలేదు వాళ్ళకి. తర్వాత స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం ఉంది అక్కడ, కోకో మౌంట్లో. అక్కడ వాళ్ళు వెళ్ళి చూసి అక్కడ దీన్ని శ్రీచక్రం అంటారని చెప్పి ఆ స్వామివారు చెప్పారు. అది శ్రీచక్రం, అది ఆ శ్రీచక్రం ఈ రోజున ఎంత బ్రహ్మాండంగా ఉంది అక్కడ. కానీ ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి పైకి వస్తున్నప్పుడు ఎంతోమంది కొత్తగా పెళ్ళైన జంటలు పైకి రావడం నేను చూశాను. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, పెళ్ళైన వెంటనే సత్యనారాయణ చేసుకుంటారు, ఇలా దుర్గాదేవి టెంపుల్కో తిరుపతికో పెడతారు. కానీ ఇవన్నీ అంటే ఈ గుళ్ళకి రావడం, అమ్మవారినో లేకపోతే వెంకటేశ్వరం దర్శించుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ నిజ జీవితంలో ఉన్న బాధల నుంచి ఏ విధంగా దూరం చేస్తాయి? యాక్చువల్గా ఇదంతా ఏంటంటే, మనకి ఏదో ఒక సమస్య ఉంది, ఎవరితో ఒకళ్ళు చెప్పుకోవాలి. పూర్వం నుంచి మన పూర్వీకులు అలవాటు చేసింది ఏంటంటే, ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేశారు. ఒక దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని కానీ ఏ దేవతనైనా సరే దర్శించుకుంటే ఆ దేవాలయం చుట్టుపక్కల ఉండేటువంటి వైబ్రేషన్స్, అక్కడ జరిగే యజ్ఞయాగాది క్రతువులు, ఇప్పుడు యజ్ఞం జరుగుతుంది అక్కడ. యజ్ఞం అంటే అష్టదిక్పాలకులకి ఆహారం, భగవంతుడికి ఆహారం ఏంటంటే యజ్ఞం. యజ్ఞం ద్వారా మనం భగవంతుడికి అన్నీ సమర్పిస్తాం. యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయ స్వాహేది అని అంటాం. స్వాహ అంటే ఆసీనులు కమ్మండి. వాడు చెప్తారు, మీరు భగవంతుని కూర్చోబెట్టి ఇలా కూర్చోండి, ఇక్కడ ఆసీనులు కండి. ఓ నమ ప్రాచ్యే దిశే యాశ్చ దేవతామేతస్యాం ప్రతి వసంతి ఏతాభ్యస్స నమో నమ. తూర్పు దండం పెడుతున్నాం. భగవంతుడిని సాక్షాత్ వచ్చి ఇక్కడ ఉండండి, నమస్కారం పెడుతున్నాను నేను అని చెప్తున్నాం. అదే సంస్కృతం పదంలో సంస్కృతాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, సంస్కృతాన్ని మనకి చక్కగా బోధించేవాళ్ళు పూర్వీకులు చాలామంది అందరూ మనకి చెప్పేవాళ్ళు. పురాణాలు, కథలు, బుర్ర కథలు, అవన్నీ ఎక్కడ చూసినా భగవంతుడి యొక్క ఇది విశేషంగా ఉండేది. అవన్నీ కూడా మనకి పూర్వీకులు అందరూ కూడా చూసి వాటిని ఆచరణ చేశారు, ప్రత్యక్షం చేసుకున్నారు. ఇప్పుడు ఎంతమంది ఉండే, జ్ఞానదేవ్ కానీ, తుకారాం ఏంటి, అది కథ కాదు కదా, జరిగిన. ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తే తుకారాం చూస్తే, అలాగే హరిద్వార్లో జ్ఞానదేవ్. ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా హరిద్వార్లో ఒక ప్లేస్ ఉంది, ఆయనకి 282 సంవత్సరాలు. 282 సంవత్సరాలు జడలు కట్టేసి ఉంటుంది ఆయన. గోముఖని కేదార్నాథ్కి ఈ చార్ధామ్ యాత్రకి వెళ్తే గోముఖ్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ గోముఖ్ వెళ్తే 150, 200 సంవత్సరాలు, 282 సంవత్సరాల దాకా విశేషంగా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఈరోజు కూడా అలా అన్నాహారాలు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు అక్కడ. ఇన్నేళ్లుగా మీరు టెంపుల్కి కనెక్ట్ అయి ఉన్నారు. యాక్చువల్గా మీ జీవితంలో నిజంగా అమ్మవారు నాకు కష్టం నుంచి తప్పించిన సందర్భం అంటే ఏం చెప్తారు? అంటే నాకు అసలు యాక్చువల్గా ఏంటంటే, ఈ దేవాలయానికి నేను ఎందుకు కనెక్ట్ అయ్యానో నాకే తెలియదు. చాలా చిన్నతనంలో ఏదో 9th క్లాస్ కంప్లీట్ అయింది, 10th క్లాస్లో వెళ్తున్నానగా ఏదో ఒక మా ఫ్రెండ్స్ అందరు వచ్చి ఇక్కడ అమ్మవారు ఉంటుంది పని చూద్దానంటే, ఆ మెట్లెక్కి ఇలా వచ్చాం, అమ్మవారి దగ్గరికి వచ్చాం. ఆ రోజు ఇక్కడే ఉండిపోయాను నేను. వాళ్ళందరూ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, నేను అమ్మవారి దగ్గరే ఉండిపోయా. ఆయన వంటశాలలో ఆయన ఎవరో ఉన్నారు, బ్రాహ్మడు, ఇంత జుట్టు ఇదంతా ఉంది, తెల్లగా ఉన్నాడు పిల్లవాడు, బాగున్నాడు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆయన పేరు మధుసూదన్ గారని, ఆయన ఆ వంటశాలలో హెడ్. అబ్బాయిలారా నేను తిన్నావా అని అడిగి, ఆయన అమ్మవారి ప్రసాదం ఉంది తింటామని చెప్పి అమ్మవారి ప్రసాదం పెట్టాడు, పులిహార తిని ఇక్కడ ఉండిపోయాను నేను. తర్వాత మా అమ్మగారు వెతుకుంటూ వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చింది ఆవిడ. నేను వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలా, ఇక్కడే ఉండిపోయాను నేను. ఇక్కడే వాళ్ళ దగ్గరే ఆ వంటశాలలోనే ఉండి ఇక్కడే చేస్తూ, అప్పుడు ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. సరే మా అమ్మగారు వచ్చి, నేను చిన్నప్పటి నుంచి అమ్మవారికి పూజ చేస్తున్నాను నేను, అమ్మవారికి వాడికి ఉమామహేశ్వర్ అని పేరు పెట్టాం, అండ్ అమ్మవారి పిలుచుకుంది వాడిని, ఇక్కడే ఉంచండి వాడిని అని. అప్పుడు మా అమ్మగారు ఇక్కడే పెట్టేసింది నన్ను. అప్పటి నుంచి నేను అమ్మవారి దగ్గర అలా ఉంటూ, ఏంటి
ఇక్కడే ఉపనయనం జరిగింది నాకు, అమ్మవారే ఉపనయనం చేసింది. నాకు వివాహమైన నా భార్య పేరు కూడా బాలా త్రిపుర సుందరి. ఓహో. అది కూడా విశేషంగా జరిగింది. నా పిల్లవాడి కలత్ర అమ్మవారి నక్షత్రంలో పుట్టాడు, మూలా నక్షత్రం. ఏమోనండి, అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం అంటారు కానీ ఆ మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా రకాల గండాలు ఉంటాయంటారు కదా. గండాలేంటి మామూలుగా ఉండదు, అదే కదా, వాళ్ళతోటి మామూలుగా ఉండదు. అదే ఎందుకంటే చాలా అంటే ఇక్కడ మూలా నక్షత్రం రోజున అమ్మవారు ఉద్భవించింది. అందుకనంటే ఆ మూలా నక్షత్రానికి ప్రాధాన్యత ఎక్కువ. ఆ మూలా నక్షత్రానికి అధిపతి కేతు, కానీ ఆ రాశి మంచిది, దానికి అధిపతి బృహస్పతి. ఆ ధనుర్రాశికి అధిపతి బృహస్పతి అన్నమాట. ఆ బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాని మీద. అందుకనంటే వాళ్ళు చిన్నప్పుడు కష్టాలు పడినా వాళ్ళు మంచి యోగజాతకులు అవుతారు. అంతే. మూలా నక్షత్రం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముఖేష్ అంబానీ, పెద్ద పెద్ద వాళ్ళని చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళు. మూలా, స్వాతి, ఈ రాహుకేతు నక్షత్రాలు. మూల, స్వాతి, శతభిషం, ఆరుద్ర. జగన్మోహన్ రెడ్డి గారిది అయింది ఆరుద్ర నక్షత్రం. ఓకే. మంచి ప్రభావం గల నక్షత్రాలు ఇవన్నీ. ఏంటి అందుకనంటే ఇవి చిన్నప్పుడు ఎంత అనారోగ్యాలు, ఎంత అవయోగాలు చేస్తే పెద్దవాళ్ళు అయిన తర్వాత అంత యోగజాతకులు అవుతారు. అలాగే ఉంటాయి, దానిలో సమస్య లేదు. కానీ మీకు జ్యోతిష్యంలో కూడా ప్రవేశం ఉంది. అవును. నిజంగా మీ జీవితంలో జ్యోతిష్యం మీద ఆధారపడి చేసిన పనులు ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు? అంటే నాకు తెలిసి నేను చాలామందికి, అంటే ఎక్కువ మందికి చెప్పలేదు. నేను ఎక్కువ కొంతకాలం సినిమా ఫీల్డ్లో ఉన్నాను. కోటి రామకృష్ణ నేను బాగా స్నేహంగా ఉండేవాడు. కోటి రామకృష్ణ, శ్రీహరి జాతకాన్ని నేను రాశాను. శ్రీహరి హరస్కోప్ రాశాను. నిజమా? హరి జాతకం, హరి 1965 ఆగస్టు 15 పుట్టాడు. హరి శాంతి పెళ్ళికి ముహూర్తం నేనే పెట్టాను. నీకు ప్రేమ వివాహం జరుగుతుందని హరికి చెప్పాను. ఈ టైంలో నీకు డేంజర్ ఉంది హరి, కొంచెం జాగ్రత్తలు తీసుకో అని చెప్పి తన చేత హోమాలు కూడా చేయించాం ఇంట్లో. కరెక్ట్గా 49 ఇయర్స్కి నీకు చాలా పెద్ద గండం ఉందని చెప్పి హరస్కోప్లో రాసి అక్కడ రౌండ్ చేసేవాడు. హరి చూపించేవాడు, నన్ను శాండ్ అని పిలిచేవాడు, శాండిలియా అని పిలిచేవాడు, కూడా పూర్తి పేరు కూడా పిలిచేవాడు, శాండ్ అని పిలిచేవాడు. అందుకనే అతనికి హరస్కోప్ రాసి ఇచ్చాను. అలాగే మా స్నేహితుడు కోటి రామకృష్ణ, వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఆయనకి. ఆ పిల్లలిద్దరికి హరస్కోప్ నేనే రాశాను. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఈ టైంలో అవుతుందని రాశాను. మా రామకృష్ణ గారికి కూడా ఈ టైంలో కొంచెం బాగుండదని చెప్పాను. అయితే ఆయనకి 70 ఏళ్ళు ఆయుర్దేహం అని రాశాం. ఆయన కరెక్ట్గా 70 ఏళ్ళు జీవించాడు. ఆయన మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లం రాశాం. అలాగే చాలామంది సినిమా ఫీల్డ్లో చాలామంది, ఇక్కడ మా గుడి మీద చాలామందికి రాశాం. ఎస్పెషల్లీ మీరు, అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి జ్యోతిష్యంలో కూడా. చేయి చూసి కొంతమంది చెప్తారు. ఇది సాముద్రికం ఉంది, సాముద్రికం, న్యూమరాలజీ. నేను ఆస్ట్రో, న్యూమర్, ఫార్మిస్ట్ 3 నేను. ఓకే. నేను యాక్చువల్గా నేను మొత్తం భారతదేశం మొత్తం తిరిగి నేర్చుకున్నాను. నాది ఎక్కువ ప్రాక్టికల్ ఆస్ట్రాలజీ. నేను ప్రాక్టికల్గా నేను లాహరి ఎఫ్మరీస్ని బేస్ చేస్తాను, కానీ ఎక్కువగా నేను చూసేది ప్రాక్టికల్ ఆస్ట్రాలజీ. అంటే ప్రాక్టికల్గా నేను దీనికి ఒక జ్యోతిష శాస్త్రం కంటే కూడా అమ్మవారి ఉపాసన వల్ల నాకు ఎక్కువగా తెలుస్తుంది. జ్యోతిష శాస్త్రంలో అందరూ మంచిగా చెప్పలేరు. జ్యోతిష శాస్త్రాన్ని చాలామంది తప్పుదారి పట్టిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే రకరకాల వాళ్ళంతా వచ్చేస్తున్నారు. కానీ ఈ శాస్త్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఎవరైతే దేవి ఉపాసన చేసి ఒక మంచి విషయాలు గురించి చెప్పవచ్చు. అంతేగాని ఈ పంచాంగాల్లో చాలా తేడాలు వచ్చేసినాయి ఇప్పుడు. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు 60 ఘడియలు, ఒక రోజుకి 60 ఘడియలు. వీళ్ళకి 70 గడియలు, 68 గడియలు ఎందుకు వస్తాయి వీళ్ళకి? ఒక్కొక్కరికి 2 గంటలు 3 గంటలు తేడా వస్తుంది. దృగ్గణితం అన్నా, సాయనమన్నా, ఏదైనా సరే చూసుకున్నా కూడా వీళ్ళకి మహా అయితే ఒక విఘడియ, అంటే ఒక ఘడి అంటే 24 నిమిషాలు, ఒక విఘడియ తేడా వస్తుంది. గంటల తరబడి తేడా వస్తుంది ఎవరికి. అందుకని ఏంటంటే బెస్ట్ లాహరి ఎఫ్మరీస్ అంటే హైయెస్ట్ ఇండియన్ స్టాండర్డ్ టైం. మనకి ఎప్పుడు చూసినా కూడా ఈ పిడపర్తి వాళ్ళది అలాగా ఫాలో అయ్యే. పిడపర్తి తర్వాత పూర్వం డెక్కన్ క్రానికల్ ఆంధ్రభూమి వాళ్ళది పంచాంగం ఉండేది, దక్షిణామూర్తి గారు, ఆయన దీక్షితులు గారిది. వాళ్ళకు పూర్వం రాసి, ఇప్పుడు అసలు ఏ రకరకాల పంచాంగాలు వచ్చేసినాయి. దేన్ని ఇది, అందుకని మేము ఎవరు వచ్చినా కూడా మా దాని ప్రకారమే, మా సిద్ధాంతం ప్రకారమే ఆ సాయన పద్ధతి ఏంటి లాహిరి ఎఫ్మరీస్లు, అదే పూర్వ పద్ధతే మాదంతా కూడా. కానీ పెళ్ళిళ్ళకి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి జాతకాలు చూసినప్పుడు వాళ్ళిద్దరికి ఎంతవరకు పడుతుంది, గణాలు ఏమిటి అని కూడా, ఎన్ని నెంబర్స్ వాళ్ళకి కలిసాయి కుదురుతాయి ఇవన్నీ ఎలా కుదురుతాయి?
ఎందుకంటే ఏకవింశతి దోషాలు ఉంటాయి. ఏకవింశతి దోషాలు కలవాలి. వీటిలో ఎవరికి కలుస్తుంది? ఇందులో ఎంతమంది కలుస్తుంది? అది కరెక్ట్. అక్కడ చేస్తే ఒకరికి వివాహాలు కావు. అవన్నీ చూస్తే అంతేనంట. ఆడపిల్లకి 220 రావాలి, మగపిల్లవాడికి ఒక 170, 180 వస్తే చాలు. కానీ 100 కూడా రావట్లేదు, ఇప్పుడు 100 కూడా రావట్లేదు. మరి ఇప్పుడు షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు, ఏంటి సమసప్తకాలు, ఇది చాలా ఉన్నాయి. ఇవి అన్నీ పూర్వీకులు ఏం చేశారు? ఎందుకంటే ఒక జాతకం ఇస్తే, నాకు ఒక జాతకం ఇస్తే 1 సంవత్సరం పడుతుంది వాళ్ళకి మొత్తం నేను చెప్పడానికి. అయ్యో బాబోయ్, సంవత్సరమే. నేను తొందరగా చూడండి, నేను వాళ్ళకి రాయటానికి, వాళ్ళకి ఇవ్వడానికి, ఏంటి ఇవన్నీ చూసి కానీ చెప్పము. కానీ నిజానికి ఒక జాతకం చూసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు, లేదా ఎలకా పిల్లిలా కొట్టుకుని చేస్తారు, లేదు అంటే ఒక టైం తర్వాత విడిపోతారు అని నిజంగా తెలుస్తుందంటారా? తెలుస్తుంది. అవునా? ఇప్పుడు షష్టాష్టకాలు అవే, షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు. అలాగే ఆ పిల్లకి కుజదోషం ఉంటుంది, పిల్లవాడికి ఉండదు. మరి నేను ప్రాక్టికల్గా చూశాను. ఒక అమ్మాయి లాయర్, హైదరాబాద్ 87, 88లో ఆ ప్రాంతాల్లో మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు. అమ్మాయికి సంబంధం చూసి, ఈ అబ్బాయికి కుజదోషం లేదురా బాబు, మరి అమ్మాయికి ఉంది కదా అంటే, చేద్దాం బ్రదర్, ఏదో అడ్జస్ట్ చేయ అన్నాడు. నేను అడ్జస్ట్ చేయడం కాదు, నీ ఇష్టం, నాకు తెలీదు. నాకు తెలిసిన నాలెడ్జ్లో అయితే కుజదోషం ఉంటే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఉండాలి, అది లేకపోతే కష్టం అవుతుంది చేశారు. స్కూటర్ మీద వెళ్తూ పెళ్ళైన 3వ రోజు చనిపోయాడు ఆ వరుడు. అలాగే అమ్మాయి 2వ వివాహం చేసి అతను చనిపోయాడు. 4 వివాహాల తర్వాత 5వ వివాహం ఆ అమ్మాయికి నిలిచింది. ఇలా చాలామంది కొల్లలు ఇవి. నేను ఈ 40 ఏళ్ళ బట్టి అస్ట్రాలజీ చెప్తున్నాను నేను. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఒక పెళ్ళి సందర్భంలో, ఒక శుభకార్యం విషయంలో కానీ ఎంతవరకు మనం దాన్ని పట్టించుకోవాలి అంటే జాతకం ఉన్న పాయింట్? మినిమం షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు, అలాగే కుజదోషం కంపల్సరీగా చూడాలి, రాహుదోషం చూడాలి. రాహు సప్తమంలో ఉండగా అమ్మాయికి వివాహం చేయకూడదు. ఇద్దరికీ ఆ సమసప్తకాలు సరిపోతే చేయొచ్చు, ఇద్దరికీ కాలసర్పదోషం ఉంటే చేసేయచ్చు. ఒకరికి ఉండి ఒకరు లేకపోతే ఇలాగే జరుగుతాయి. పెళ్ళైన కొంతకాలానికి వాళ్ళు విడిపోవటం, ఇటువంటి అన్నీ కూడా అవయోగాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది వస్తారండి ఒక రోజులో? భక్తులు ఎంతమంది వస్తారు? ఇక్కడ మనకి ప్రతిరోజు 25,000 నుంచి 30,000 మంది వస్తారు. శుక్ర, శని, ఆది మాత్రం 75,000 మంది వస్తారు. 60 నుంచి 75,000 మంది, ఒక్కోసారి 1,00,000 మంది కూడా వస్తారు. ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, అలాగే దసరా నవరాత్రులప్పుడు, దేవీ నవరాత్రులప్పుడు, ఇవి కాకుండా రెగ్యులర్గా ఒక వారంలో స్పెషల్గా ఈ రోజు ప్రత్యేకమైన పూజలు ఉంటాయన్న రోజు ఏమన్నా ఉంటుందండి? ప్రతిరోజు అన్ని పూజలు ఉంటాయి, కానీ ఈ భక్తులు ప్రత్యేక పూజలు చేయించుకునేది ఈ కాలంలో. ఇప్పుడు చండీ హోమం ఉంది, మామూలుగా అయితే ఒక 30, 40, 50, 60 కంటే ఎక్కువ ఉండవు. ఒక అమావాస్య రోజున 300 ఉంటాయి, 300 పూజలు ఉంటాయి. అంటే చండీ హోమం అమావాస్య రోజు చేయించాలి, ఇచ్చేది ఇంకా తక్కువ ఇస్తున్నారు. అదే అమావాస్య రోజు చేస్తే మంచిదనే. చండీ మరి విశేషం కదా అమావాస్య, అమ్మవారికి అమావాస్య విశేషం కదా అమావాస్య. అలాగే పౌర్ణమి అమావాస్య. పౌర్ణమి రోజున అమ్మవారికి నిండు కళలతో 16 కళలతో ఉంటుంది అమ్మవారు. షోడశి కళలతో అమ్మవారు ఉంటుంది. ఆ షోడశి కళలతో ఉన్న అమ్మవారికి శ్రీచక్ర నవావనార్చనని, అమ్మవారికి లక్ష కుంకుమార్చనని, అలాగే శాంతి కళ్యాణం ఉంది అమ్మవారికి, చాలా విశేషమైంది. ఈ దేవాలయంలో ఏంటంటే అన్ని కార్యక్రమాలు చాలా పర్ఫెక్ట్గా శాస్త్రీయంగా జరుగుతాయి ఇక్కడ అన్నీ కూడా. అలాగే ఇప్పుడు ఈవో గారు రామారావు గారు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు చేశారు. అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పూజల్లో కిండి యాగం కానీ, అలాగే అమ్మవారికి మహానివేదనలు పెట్టే విషయంలో కానీ అంత టైం పాటించి ప్రత్యేకంగా అందరికీ చెప్పి ప్రతి రోజు కూడా ఆయన ఈ సంచరిస్తూ ఏంటి ప్రతి ఒక్క పూజని ఆయన విశ్లేషణ చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే అన్ని విషయాల్లో కూడా బాగుంది ఇక్కడ. ప్రస్తుతం అయితే అమ్మవారికి ప్రత్యేకంగా కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతాయి. అలాగే శివాలయం మనకి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇదే కడుతుందండి ఆ శివాలయం? అయిపోయింది, ఇప్పుడు కడుతుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న టెంపుల్ ఏమిటి అక్కడ? ఇంకేం లేవు ఇప్పుడు. ఇప్పుడు ఆఖరిగా కట్టిన కన్స్ట్రక్షన్ అయిపోయింది శివాలయమే. యాక్చువల్గా ఏంటంటే 1000 సంవత్సరాలు దాటిపోయింది అది. అందుకని ఆ శివాలయం మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా కట్టి మొన్న మాఘమాసంలో ఓపెన్ చేసాం. అది ఇమ్మెన్స్ ఆఫ్ నాలెడ్జ్ వి నీడ్ టు నో దట్ సార్. రియలీ చాలా సంతోషం మళ్ళీ కలవడం.
తప్పకుండా. ఈ రోజుకి ఈ విధంగా అర్ధాంతరంగా సెలవు తీసుకుంటున్నాను. అమ్మవారి శుభాశీస్సులు అందరికీ. ఏంటి అమ్మవారి యొక్క కరుణ చేత ఆవిడ కనకదుర్గ మనకి అన్ని రకాలుగా, ఒక రకంగా కాదు, అన్ని రకాల గృహంలో శుభంగా ఉండాలంటే దుర్గమ్మని దర్శించిన వాళ్ళు కానీ, దుర్గమ్మని పూజించిన వాళ్ళు కానీ, వాళ్ళకి ఎప్పుడు కూడా దుర్గా అంటేనే మనకి ప్రొటెక్ట్. అమ్మవారు మనకి ప్రొటెక్ట్ చేసేది. అందుకని ఏంటంటే ఆ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అందరికీ శుభంగా ఉంటుంది. మనోభీష్ట సిద్ధిరస్తు.